అందరికీ నమస్కారం అండి. అమ్మాయి, ఈ సూరం ఇంకా రాలేదా? కడుపు ఉబ్బిపోతుంది. అప్పటికీ అత్తగారు అలా అడగటం ఎన్నోసారో. వచ్చేస్తుందత్తయ్య. పోనీ నేను సాయం చేస్తా. కొంచెం ఓపిక చేసుకోలేవగలరా? ఆవిడ అడిగినప్పుడల్లా తను అదే ప్రశ్న అడుగుతుంది మనస్విని. అబ్బే, నువ్వెక్కడ లేపగలవు? నిస్సహాయంగా అందావిడ. మనస్విని బాధగా, జాలిగా చూసిందావిడకేసి. ఎలాంటావిడ ఎలా అయిపోయారు? వృద్ధాప్యం ఎలాంటి వారినైనా ఎలా లొంగదీసుకుంటుందో కదా. అయ్యో, పెద్దావిడ పాపం ఎంత ఇబ్బంది పడి బాధపడుతుందో కదా అనుకుంటూ ఇంట్లోకి బయటికి కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంది సూరమ్మ కోసం. 80వ పడిలో పడేదాకా తన పని తను చేసుకుంటూ తనకు కాస్త సాయంగా ఉండే అత్తగారు ఇలా జబ్బుపడి మంచంలో పడటం మనస్వినికి చాలా బాధ కలిగించడమే కాదు, అయ్యో, ఆమెని సరిగ్గా చూసుకోలేకపోతున్నామనే అన్న చింత కూడా కలుగుతుంది. అయినా ఉద్యోగస్తురాలు కావడంతో ఆదరాబాదరా కాస్త వండి అక్కడ పెట్టి వెళ్ళడం కంటే ఏమీ చెయ్యలేకపోతున్నందుకు బాధపడటం మినహా ఏమీ చెయ్యలేని నిస్సహాయత. సమయానికి ఆమెకు మందులు వేసి అన్నం పెట్టి ఆవిడ ఆలనా పాలన చూడడానికి నర్సు పెట్టిన నర్సుతో పాటు తమ సొంత మనిషి లాంటి సూరమ్మని కూడా ఆవిడను చూసుకోవడానికి కనిపెట్టుకు ఉండటానికి పెట్టుకున్నాక కాస్త నిశ్చింతగా ఉంటుంది. తాము భయపడినట్లే ఆ నర్సు ఓ పూట వస్తే ఓ పూట రాక ఏడిపిస్తుంటే సూరమ్మే తనే చూసుకుంటానని నర్సుని మాన్పించేయమని చెప్పి అన్నట్లుగానే బాధ్యతగా ఓపికగా చూసుకుంటుంది. సూరమ్మ లేకపోతే తమ పరిస్థితి ఎలా ఉండేదో. ఉదయం పోతే రాత్రికి కానీ ఇల్లు చేరలేని ఉద్యోగం తనది. ఆయనకేమో బిజినెస్ టూర్స్, పిల్లల చిన్నవాళ్ళు. ఆలోచనలో ఉన్న ఆమె గేటు చప్పుడవటంతో ఈ లోకంలోకి వచ్చింది. సూరమ్మే చెమటలు కక్కుతూ గబగబా వచ్చింది. ఎర్రటి ఎండలో నెత్తిమీద చీరకొంగు వేసుకుని ఆదరాబాదరా వచ్చిన ఆమెని చూస్తూ ఏమీ అనలేకపోయింది. అమ్మగారు, ఆ మార్వాడి వాళ్ళింట్లో ఆలస్యమైనది. పాపం పెద్దమ్మగారికి ఇబ్బంది అయిపోయినాదో ఏంటో సంజాయిషిగా అంది. ఇదిగో సూరమ్మ, ముందు నువ్వు అలా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొనిరా. ఎండన పడి వచ్చావు పాపం. మాటలో ఎక్కడా అసహనం, అసహ్యం బయటపడకుండా జాగ్రత్త పడింది. పర్లేదమ్మా, పని పాటు చేసుకు బతికేటోళ్ళం. మాకు ఎండ కొండ ఏంటి అంటూని ఆవిడ దగ్గరికి వెళ్ళింది. అప్పుడప్పుడు అతి కష్టం మీద లేస్తున్న ఎండకో ఏమో పగలు ఎండవేళ మరీ నీరసంగా ఉండి లేవలేకపోవడంతో సాధారణంగా బెడ్ పైనే పెట్టేస్తుంది సూరమ్మ. ఇప్పుడు అలాగే బెడ్ పైన పెట్టింది. ఏమైపోయావే ఇంతసేపు చూస్తున్నా అంటున్న ఆవిడ మాటలు పట్టించుకోకుండా, అమ్మయ్య, బాధ తీరిన ఆవిడ తీరుపడిగా సూరమ్మ ముఖం చూస్తూనే కెవ్వుమని అరిచినంత పని చేశారు. ఏమిటే ఆ చెమటలు? అసహ్యంగా. వెళ్ళు, వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కురా. కాస్త కాళ్ళు నొక్కుదు గాని. అంతులేని అసహ్యం ఆవిడ మాటల్లో. పని పాట చేసుకు బతికేటోళ్ళం. చెమట కాకపోతే సెంటు పన్నీరు వత్తదా అమ్మా? మీలా ఏసీలో కూకుంటే ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు చిన్నబుచ్చుకుంటూ అంది. అది కాదు సూరమ్మ, ఎండలో వచ్చావు కదా, కాస్త చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటే హాయిగా ఉంటుందని కొంచెం సర్ది చెప్పబోయింది మనస్విని. ఎందుకులే అమ్మ, మీలా చదువుకోకపోయినా నాకా పాటి తెలియదేంటి? మీ మలమూత్రాలు ఎత్తటానికి మాం పనికొస్తాం కానీ మా ముఖాలంటే మీకు ఎగటే. మీ చెమటైతే పన్నీరు అత్తరునా, మాది కాకపోయిందా? దులిపేసింది సూరమ్మ. విసావిసా వెళ్ళిపోయింది. దాని మనసెంత మంచిదో. తేడా వస్తే మాటంత కటు. ఏది పోయిందా?
తినడానికి లేపోయినా పౌరుషానికి లోటు లేదు. కాస్త కాళ్ళు నొక్కవే అంటే, అత్తయ్య ఎందుకలా మాట్లాడతారు? కష్టం చేసుకు వాళ్ళు తిండి వాళ్ళు తింటున్నారు. ఇదివరకటి రోజులు కావు మీరేమన్నా చల్లడానికి. తిరిగి అది ఒక్క మాట అంటే, అయినా మనం ప్రతి పనికి వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. కష్టం చేసుకునే వాళ్లకు మన ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు. కానీ ఎంత డబ్బిచ్చినా మనకు అంత త్వరగా మనుషులు దొరకరు. దొరికినా అందరూ ఇంత మంచిగా విశ్వాసంగా ఉండరు. రోజులు మారాయి. వాటితో పాటు మనము మారాలి. చ ఇప్పుడిది ఇంకా వస్తుందో రాదు. అది రాకపోతే మీకు నాకు క్షణం గడవదు, జరగదు. కోపాన్ని నొక్కిపెట్టి చెప్పింది మనస్విని. ఇప్పుడు నేనేమన్నానని? అది అంతలా చెమటలు కక్కుతుంటే కాస్త కడుక్కు రమ్మన్నా అది తప్పేనా? ఆ దేవుడు నన్నెందుకు తీసుకుపోడో ఏడవటం మొదలుపెట్టిందావిడ. ఇప్పుడు నేను మాత్రం మిమ్మల్ని ఏమన్నానని? కాస్త లోకం తీరు అర్థం చేసుకోండి. మారే కాలంతో పాటు మనము మారాలి. నిజమే మీరు చెప్పింది. అది అలా చెమట తోడుతూ ఉంటే చిరాకే, అసహ్యమే. అయినా మెల్లిగా చెప్పాలి. వాళ్ళు మనలా చదువుకోలేదు. శుచి శుభ్రం తెలియవు. అందుకే మెల్లిగా అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకో మాట, ఒక రకంగా వాళ్ళకి శుచి శుభ్రం అసహ్యం అన్నవి తెలియవు కనుకే ఈ పనులు చేస్తున్నారు, చెయ్యగలుగుతున్నారు. ఒక్క మాట ఆలోచించండి. నిలువెత్తు ధనం ఇచ్చిన మనం ఈ పనులు చెయ్యగలమా? పసివాళ్ల పనులే చెయ్యలేక అసహ్యించుకుంటామే. అర్థం చేసుకోండి. కోడలి మాటలకి ముఖం మార్చుకుందావిడ. నిజమే, చిన్నప్పుడు తన పిల్లలకి సైతం తను అలాంటి అవసరాలు తీర్చలేదు. ఎప్పుడు ఇంట్లో నౌకర్లు చాకర్లు ఉండేవారు. కన్నతల్లిగా పసివాళ్లప్పుడు పాలివ్వడం మినహా వాళ్ళు నౌకర్ల దగ్గరే పెరిగారు. అది తన హోదా అనుకుందే తప్ప అప్పుడు ఇప్పుడు అంతకు మించి ఆలోచించలేదు. అయినా వాళ్ళు తెలివి మీరారు. దానికి తన కోడల్లాంటి వాళ్ళు సమర్థన. ఎంతైనా ఉల్లి ఉల్లే కానీ మల్లవుతుందా అన్నది ఆవిడ వాదన. నిజమే, ఉల్లి ఉల్లే, మల్లి మల్లే. మల్లి లేకపోయినా బతకొచ్చు కానీ ఉల్లి లేకపోతే. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అన్నారే కానీ మల్లి గురించి ఎవరూ అలా అనలేదే. మనస్విని ఎంత విడమర్చి చెప్పినా ఆవిడ అర్థం చేసుకోదు. ఏదో పెద్ద ఆవిడ, పాతకాలం మనిషి. ఆవిడేమన్నా నువ్వు పట్టించుకోకు అని సూరమ్మకి సర్ది చెప్పటం తప్ప ఏమీ చేయలేకపోతుంది మనస్విని. ఎంత సర్దుకుపోయినా అప్పుడప్పుడు దానికి మనసు బాధపడి కోపం వస్తుంది. అది మనిషే కదా మరి. నిట్టూరుస్తూ లేచింది మనస్విని. మనస్విని భయపడినంత అయ్యింది. సూరమ్మ మధ్యాహ్నం పనిలోకి రాలేదు. ఆ రోజు ఆదివారం అవడంతో ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం 4 రకాల వంటలతో తడిసి మోపుడు గిన్నెలయ్యాయి. ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది. సాయంత్రం దాకా చూసి ఇక రాదని నిర్ధారించుకు ఉసూరుమంటూ పనిలో దిగింది మనస్విని. మళ్ళీ తెల్లవారితే ఆఫీసు. రెవెన్యూ ఆఫీసులో అధికారినిగా ఉన్న మనస్విని తెల్లారితే ఊపిరి సలపని పని. ఉదయం 9ంటికి పోతే మళ్ళీ రాత్రి 8ంటికి కానీ ఇంటి ముఖం చూడదు. భర్త బిజినెస్ పనుల మీద ఎప్పుడూ ఇంటి పట్టున ఉండడు. కొడుకు 10వ తరగతి, కూతురు 8వ తరగతి చదువుతున్న. ఇల్లు పీకి పందిరి వేయడమే కానీ ఇంట్లో ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు. అందుకే ఆమె పూర్తిగా సూరమ్మ మీదే ఆధారపడిపోయింది. తను ఒక్కరోజు రాకపోతే జరగదు. అది తెలిసి తనను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునే మనస్విని ఇల్లు ఒక్కరోజు కూడా నాగా పెట్టదు సూరమ్మ. ఇదిగో అప్పుడప్పుడు ఇలా, మామ్ ఆకలి, తినడానికి ఏమైనా పెట్టు. అప్పటిదాకా గ్రౌండ్లో క్రికెట్ ఆడి అలసిపోయి ఇంట్లోకి వస్తూనే షూ ఓ మూలకి, బ్యాటు బాలు ఓ మూలకి విసిరేసి వీధిలోంచే అరుస్తూ వచ్చాడు కొడుకు అవినాష్. నన్ను తిను, పళ్ళు బిగించి స్వగతంగా అనుకుంది. మళ్ళీ పైకి అంటే ఓ గోల. అబ్బా ఎక్కడున్నావు? పిలుస్తుంటే పలకవే? అరుస్తూ పెరట్లోకి వచ్చాడు.
చూడు అవి, నాకింకా పని తెమల్లేదు. నేనిప్పుడేం చేయలేను. వెళ్ళి మీ నాన్ననడిగి డబ్బులు తీసుకొని ఏదైనా కొని తెచ్చుకో. చూడు, వాళ్ళకి కూడా ఏం కావాలో అడిగి అందరికీ తెచ్చుకోండి. ముఖంలోకి శాంతం, సౌమ్యత తెచ్చుకుంటూ అంది. అబ్బా! ఇప్పుడు బయటకు వెళ్ళాలా? ఏంటమ్మా, నాకు ఓపిక లేదు. అయినా ఆదివారం సెలవేగా, చెయ్యొచ్చుగా. ఏం చేస్తున్నావు? సగం గారం, సగం విసుగు కలగలిపి అంటున్న వాడిని చూస్తూ నిభాయించుకోవడం మనస్విని వల్ల కాలేదు. కళ్ళున్నాయిగా, చూస్తూని ఏం చేస్తున్నావంటే ఏం చెప్పను. నాకు ఆదివారమే అయినా కర్మ తప్పదు లేదు. ఇంట్లో ఉన్న సామానంతా అక్కడే ఉండి తనని కసిగా చూస్తున్న ఫీలింగ్ ఆమెలో. ఓ, సూరమ్మ రాలేదా? అందుకేనా ఆ కోపం? సర్లే, ఏం చేస్తాం? నాన్నతో చెప్పి తెప్పించుకుంటా. సుపుత్రుడికి అప్పటికి జ్ఞానోదయం అయినట్లుంది. అయినా అవడానికి ఎగరడానికి ఉన్న ఓపిక చిన్న పని చేయడానికి ఎందుకుండదు? పాపం 4 రోజులుగా తిరిగి తిరిగి ఈ మధ్యాహ్నమే వచ్చి స్నానం భోజనం చేసి పడుకున్నారాయన. ఇప్పుడు వీడెళ్ళి లేపేస్తాడు కాబోలు. బాధతో మూలిగింది ఆమె మనసు. కానీ ఏం చేస్తాం? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని అస్తమానం పిల్లలని వెనకేసుకొచ్చి బడితెల్ల ఎదిగిన వాళ్ళకేం పని చెప్పక నన్ను చెప్పనీయకపోతే అంతే మరి, అనుభవించాలి. అయ్యో అంటున్న మనసు పీక నొక్కేసి గిన్నెలు బరబరా తోమటం మొదలుపెట్టింది. అరే మను, ఏమైంది? సూరమ్మ రాలేదా? సాధారణంగా మానదే. పోనీ అలా ఉంచే, రేపు వస్తుందిగా, జాలీగా చూస్తూ అన్నారు శ్రీవారు. అప్పుడే లేచి ఫ్రెష్ అవటానికి బయటకొచ్చి. మరే, రాత్రికి ఏం చేద్దాం? అయినా నా తంటాలేవో నేను పడతాను. తమరెక్కడికి బయలుదేరుతున్నారు? ఏం, వాడిని వెళ్ళి తెచ్చుకోమనలేకపోయారా? గాడిదలా పెరిగాడు కోపంగా అంది. పోనీలేమను, పిల్లలు మనల్ని కాక ఎవరిని అడుగుతారు? పోనీ కావలసినవి తోముకొని మిగతావి వదిలే. మళ్ళీ చిన్న సలహా పారేసి బాత్రూంలోకి దూరారు. ఏమో, రేపటికైనా దాని కోపం తగ్గి వస్తుందో రాదో. అసలే రేపు త్వరగా వెళ్ళాలి. పొద్దున్నే ఒళ్ళు విరుచుకునే కన్నా ఆ ఏడుపేదో ఇప్పుడే ఏడిస్తే పోలా. స్వగతంలా విని వినపడకుండా అంది మెల్లిగా. ఏమైంది? అమ్మ మళ్ళీ ఏమైనా అందా? ఎంత చెప్పినా ఈవిడి చాదస్తం తగ్గటం లేదు. ఏమైనా అంటే ఇలా మూలనబడి అందరికీ బొరువైపోయాను అంటూ ఏడుస్తుంది. బాత్రూంలోంచే అన్నాడు. మీ పేరు రామకృష్ణ అని కాదు, శాంతారాం అని పెట్టుండాల్సింది. అంత శాంతంగా ఎలా ఉండగలరు? మళ్ళీ స్వగతం. అరే లెండమ్మగారు, కూతంత ఆలస్యమైంది. తోమేసుకుంటున్నారా? లెగండి లెగండి. శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన చీర కట్టుకు వచ్చింది. మధ్యాహ్నం జరిగినదేది దానికి గుర్తున్నట్టు లేదు. ఎంత అదృష్టవంతురాలు! లేవబోయి నడుము కలుక్కుమనడంతో అలా కూర్చుండిపోయింది మనస్విని. అయ్యయ్యో, మళ్ళీ నడుం పట్టుకుపోయిందా? అయినా అన్నిటికీ తొందరే మీకు. నానొస్తాగదా, ఈలోగానే కంగారు తోమేసుకోవాలా? బాధపడుతూ చెయ్యి సాయంతో నింపాదిగా లేపింది. అది కాదే, నీకు బాగా కోపం వచ్చింది కదా, రావేమో అనుకున్నా, మెల్లిగా అంది. నాకు పెద్దమ్మ గౌరికి మామూలే కదా, ఎందుకు రాను? జరిగిందేది మనసులో పెట్టుకోకుండా నవ్వుతూ అంది. దాని కోపం తాటాకు మంటలాంటిది. అమ్మయ్య, వచ్చేసావా? మీ అమ్మగారికి పనిభారం కంటే నీకు కోపం వచ్చింది ఇంకా రావేమో అన్న శిరోభారమే ఎక్కువైంది సూరమ్మతో అంటూ. మను, 10 నిమిషాల్లో రెడీ అవ్వు. పాపం బాగా అలసిపోయినట్టున్నావు. కాసేపు అలా తిరిగి ఈ పూటకి బయటే తినేసి వద్దాం. వస్తూ వస్తూ అమ్మకి టిఫిన్ తెచ్చేద్దాం. రేపు సూరమ్మకి కాస్త పని తగ్గుతుంది నవ్వుతూ అన్నారాయన. అయినా మా అమ్మ మాటలేం పట్టించుకోకు సూరమ్మ. ఆవిడకు చాదస్తం ఎక్కువ. తన మాటల వలన అవతలి వాళ్ళకి బాధ కలుగుతుందేమో అన్న ఆలోచన ఉండదు. నోటికి ఎంత వస్తే అంత అనేస్తుంది. బాధపడటం, పట్టించుకోవడం లాంటివి చెయ్యకు. నిన్ను నేనైనా మీ అమ్మగారైనా ఏమైనా అంటామా చెప్పు? మెల్లిగా దానికి హితబోధ చేశారు. కాదులే అయ్యా, మనిషిని చూస్తానే సిరాకు పడిపోతే
ఎట్టుంటాది చెప్పు? నాలుగిళ్లల్లో పని చేసుకునేటాళ్ళకి ఫ్రెష్గా కడిగిన ముత్యంలా ఎప్పుడు ఉండాలంటే ఎట్టవుతుంది? అక్కడికి ఇక్కడికి వచ్చేటప్పుడు శుభ్రంగా తానవాడి ఉతికిన సీర కట్టుకొని వస్తా. కానీ రోజుకి 10 సార్లు వచ్చేటప్పుడు అన్ని మార్లు అట్టా రావాలంటే ఎట్టాగవుతుంది? దాని మాటల్లో కాదనలేని నిజం ఉంది. నిజమే సూరమ్మ. అందుకే నీకు నేను మరీ మరీ చెప్తున్నా. ఆవిడ మాటలేమీ పట్టించుకోవద్దని, బాధపడొద్దని మరోమారు సున్నితంగా చెప్పాడు. సరేలే అయ్యా. ఓ పాలి బాధనిపించినా ఆమె మాటలెవరూ పట్టించుకోలేం. మీరు అమ్మ మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకుంటురు. అందుకే మీ పని మానాలన్నా మానలేం. దానికేం గాని అమ్మగారు రెడీ అయిపోయినారు. బయటికి పోయిరండి. మీరు పిల్లలు మీరు వచ్చేదాకా పెద్దమ్మ గౌరి కూడా నేనుంటాలేండి. అదే మరి సూరమ్మ మంచితనం, మంచి మనసు. నే రెడీ బాస్. రాత్రి వంట లేదనగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది మనస్విని గొంతులో. మీ పిల్ల రాక్షసులు రెడీనా? సరదాగా నవ్వుతూ అన్నాడు. మేం రెడీ రాక్షసాపిత. అస్సలు మాట మీద ఉంచుకోరు. వెంటనే తండ్రిని రాక్షసుడిని చేసేశారు. ఇందులో ఉన్న చురుకు కాస్త పని చేయడంలో కూడా ఉంటే సంతోషిస్తాం. నవ్వుతున్న పిల్లలకు కాస్త హితవు చెప్పింది. ఓ మామ్, నువ్వెప్పుడు ఇంతే. అయినా పెద్దయ్యాక ఎలాగూ చెయ్యాలిగా మీలాగే. మరి ఎప్పుడైనా కాస్త హాయిగా ఉండని. అవినాష్ విసుక్కున్నాడు. మేం మీలా అనుకోలేదురా. చిన్నప్పుడు మా అమ్మకి పనులు సాయం చేసేవాళ్ళం. మనస్విని ఊరుకోలేదు. పోనీలేండమ్మా. అయినా అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. వాళ్ళ మీద ఈగ వాలనీయదు సూరమ్మ. అలాగే అంతా కలిసి వాళ్ళని పని పాట రాని మొద్దులు చెయ్యండి. రేపు పెద్దయ్యాక అప్పుడు తెలుస్తుంది. తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది మనస్విని. మమ్మీ, నాకు పాటొచ్చు. పాడనా? హూ లెట్ ద డాగ్ అవుట్. పెద్దగా అరుస్తూ పాడటం మొదలుపెట్టాడు. అసలే వాడిది బొంగురు గొంతు. ఒరే నాయనా, ఆపరా, నీకు పుణ్యం ఉంటుంది. గాబరాగా అంది మనస్విని. మరదే, ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మరి. సరే మరి, ఇంకా బయలుదేరండి. సూరమ్మ, జాగ్రత్త. మేం మరీ ఆలస్యం చేయంలే. నీకు టిఫిన్ తెచ్చేస్తాం. అమ్మా, మేమలా బయటికి వెళ్ళి వస్తాం. నీ దగ్గర సూరం ఉంటుంది. టీవీ పెట్టి పెడతా, చూస్తుండండి. నీకు టిఫిన్ ఏం తేను? నెమ్మదిగా ఆవిడ దగ్గర నుంచొని అడిగాడు. నాకు ఆకలిగా లేదు. నాకేం వద్దు. ఇంకా కోపంగానే ఉంది ఆవిడ గొంతు. సరేలే, మేము ఇంకా వెళ్ళనే లేదు. ఈ మహానగరంలో వెళ్ళాలి రావాలి. అప్పటికి ఆకలి వేస్తుందిలే. నీకు వడ సాంబార్ ఇష్టం కదా, అదే తెస్తాను. పిల్లలు గొడవ చేస్తున్నారు. కాసేపు అలా తిరిగి వస్తాం. మను, పదండి. అత్తయ్య, అలా వెళ్ళి వస్తాం. త్వరగా వచ్చేస్తాం. ఆవిడ కోపం గ్రహించి మెల్లిగా చెప్పి బయటకు వచ్చేసింది మనస్విని. కొంచెం సేపు ట్యాంకు బండి మీద గడిపి తర్వాత చట్నీస్కి వెళ్ళి భోజనాలు చేసి తల్లికి సూరమ్మకి టిఫిన్స్ ప్యాక్ చేయించుకొని ఇంటికి వచ్చేసరికి ఇద్దరు చక్కగా నవ్వుకుంటూ టీవీ సీరియల్ చూస్తుండటంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు రామకృష్ణ మనస్విని. టిఫిన్ తల్లికి పెట్టి మందులు వేసి గదిలోకి వచ్చిన రామకృష్ణ అప్పటికే అలసిపోయి ఆదమరిచి నిద్రపోతున్న మనస్విని చూసి పాపం బాగా అలసిపోతుంది అనుకున్నాడు. బాబోయ్, చచ్చిపోయాను రోయ్ అన్న గావు కేకతో బాటు దబ్బున పడ్డ శబ్దానికి మెలకు వచ్చి కంగారుగా పరిగెత్తుకొచ్చాడు రామకృష్ణ. ఆ వెనకే నిద్ర కళ్ళతో ఏం జరిగిందో అని కంగారుగా వచ్చింది మనస్విని. అర్ధరాత్రి వేళ బాత్రూమ్ అవసరంతో లేచి ఈ పూట కాస్త ఓపికగా ఉండటంతో పాపం పగలంతా కష్టపడిచి ఆదమరిచి నిద్రపోతున్న సూరమ్మని లేపటం దేనికనుకొని మెల్లిగా లేచి బాత్రూంకి వచ్చిన శారదమ్మ తూలి ఆపుకోలేక పడిపోవడం, కొళాయి తలకి తగిలి గట్టి దెబ్బ తగిలి రక్తం బాగా పోవడం, అప్పటికప్పుడు కారులో కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగిపోయాయి. అప్పటికప్పుడు ఏదో ట్రీట్మెంట్ చేసిన రక్తం బాగా పోయిందని, అసలే రక్తహీనతతో ఉన్న ఆమెకు వెంటనే రక్తం ఎక్కించడం చాలా అవసరం అన్న డాక్టర్స్ మాటతో చాలా కంగారు పడ్డారు రామకృష్ణ మనస్విని. ఎంత ప్రయత్నించినా ఆ సమయానికి బి పాజిటివ్ రక్తం దొరకకపోయి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నంతలో
సూరమ్మ తనది అదే గ్రూప్ అని, క్రితం ఏడాది రోడ్డు ప్రమాదం జరిగి తనకు రక్తం అవసరం పడినప్పుడు తనకు ఆ సంగతి తెలిసిందని చెప్పింది. నువ్వు పెద్దదానివి, రక్తం ఇస్తే కష్టమని చెబుతున్నా వినక తన రక్తం శారదమ్మకు ఇచ్చి ఆమెకు సరైన సమయంలో సరైన సాయం చేసి తనకు ఆ కుటుంబం పట్ల ఉన్న విశ్వాసాన్ని చాటుకుంది సూరమ్మ. సూరమ్మ రక్తం టెస్ట్ చేసి సరిపోతుందని డాక్టర్స్ చెప్పగానే వందన అభ్యంతరం చెప్పబోయింది. అమ్మకు అసలే చాదస్తం. సూరమ్మ రక్తం ఎక్కించారని తర్వాత తెలిస్తే గొడవ చేస్తుందేమోరా అన్నయ్య అన్న చెల్లెలు వందన మాటలు కొట్టిపడేశాడు రామకృష్ణ. నువ్వు ఊరుకోవే, మనకు బ్లడ్ బ్యాంకులో దొరికే రక్తం ఎవరిదో మనకు తెలుసా? పంచభూతాలకు లేనట్లే కులం, గోత్రం, మనిషి, పంచప్రాణాలు నిలబెట్టే రక్తానికి కూడా లేవు. అయినా మీరంతా అలా పెంచి పోషించబట్టే ఆవిడ అలా తయారైంది. మొదలే ఆ చాదస్తాన్ని కంట్రోల్ చేస్తే ఆవిడ ఇలా తయారయ్యేదే కాదు. అది కాదురా. మరీ చూస్తూ చూస్తూ ఇంకా ఏదో అనబోతున్న చెల్లెల్ని గట్టిగా కసురుకున్నాడు. పోనీ మీ ఆయనది బి పాజిటివ్ కదా, ఆయనను రమ్మని ఫోన్ చేద్దాం. రేపు వస్తే అప్పుడు అదే ఎక్కిద్దాం. అదెలాగరా? ఆయనకు అసలే షుగరు, బీపీ. అయినా ఆఫీసుకి సెలవు. ఏదో చెప్పబోతున్న చెల్లెని ఆగమని సైగ చేశాడు కదా. మనకి ఇవ్వడానికి 100 అభ్యంతరాలు ఉన్నప్పుడు అవతల ఎవరో పుణ్యాత్ములు ఇస్తుంటే అడ్డుపడటం మంచిది కాదు. మాట నెమ్మదిగానే ఉన్నా చాలా పదునుగా అన్నాడు. వందన ఇంకా నోరెత్తలేదు. 4 రోజులు హాస్పిటల్లో ఉంచి నుదుటిన పడ్డ 4 కుట్లు కాస్త తగ్గుముఖం పట్టాక కొత్త రక్తం ఇచ్చిన ఉత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చిన శారదమ్మలో పశ్చాత్తాపం. హాస్పిటల్లోనూ ఇంటికి వచ్చాక కూడా క్షణం ఏమారక కూడా ఉంటూ ఆయన వాళ్ళకంటే ఎక్కువగా కంటికి రెప్పలా చూసుకుంటున్న సూరమ్మతో, సూరమ్మ, నిన్ను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా విసుక్కున్నాను, కసిరి కొట్టాను. అయినా తోడబుట్టిన దానిలా మంచి మనసుతో నాకు రక్తం ఇవ్వడమే కాక ఎంత సేవ చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకొని? నన్ను అమ్మగోరు, తమరు పెద్దోరు, అలా మాట్లాడకండి. నాకు మీ మీద ఎప్పుడూ కోపమైనేదు. తమరు త్వరగా లేచి తిరగండి. మాకంతే చాలు ఆప్యాయంగా కాళ్ళు ఒత్తుతూ అంది సూరమ్మ. మొత్తానికి బి పాజిటివ్గా మార్చేసింది నానమ్మని సూరమ్మ రక్తం. గట్టిగా క్లాప్స్ కొడుతూ అన్నాడు అవినాష్.